ఏఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం. సూపర్ మార్కెట్లో వాడే బార్కోడ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? బార్కోడ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. బార్కోడ్ అంటే ఏమిటి? నలుపు తెలుపు గీతల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొన్నప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి ఒక చిన్న గన్ లాంటి డిజైన్తో వస్తువు వెనుక ఉన్న నలుపు తెలుపు గీతలపై రెడ్ లైట్ వేస్తాడు. వెంటనే బీప్ అనే శబ్దం వచ్చి కంప్యూటర్లో ఆ వస్తువు ధర పడుతుంది. అసలు ఆ నిలువు గీతలలో ఏముంటుంది? ఆ రెడ్ లైట్ వేసినప్పుడు ఏమి జరుగుతుంది? ఒకవేళ ఆ గీతలపై స్కానర్ కాకుండా మన ఫోన్ కెమెరాతో నార్మల్ ఫోటో తీస్తే ఎందుకు రీడ్ అవ్వదు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో ఎంతో సింపుల్గా తెలుసుకుందాం. అసలు బార్కోడ్ అంటే ఏమిటి? మొదటగా బార్కోడ్ అంటే ఏమిటో చూద్దాం. బార్కోడ్ అనేది సమాచారాన్ని మిషన్లు సులభంగా చదవగలిగేలా డిజైన్ చేసిన ఒక పద్ధతి. ఇందులో కేవలం నలుపు తెలుపు గీతలు మరియు వాటి కింద కొన్ని నెంబర్లు ఉంటాయి. మనం చూసే ఈ సాధారణ బార్కోడ్ను యూపీసీ అంటారు. ఇందులో సాధారణంగా 12 అంకెలు ఉంటాయి. మొదటి నెంబరు ప్రొడక్షన్ ఏ కేటగిరీకి చెందింది అని చెబుతుంది. తరువాత 5 నెంబర్లు ఆ వస్తువు తయారు చేసిన కంపెనీకి చెందినవి. తరువాత 5 నెంబర్లు ఆ నిర్దిష్ట ప్రొడక్షన్ ఐడి. చివరి నెంబరు చెక్ డిజిట్ అంటారు. స్కానర్ కోడ్ను సరిగ్గా రీడ్ చేసిందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. అయితే స్కానర్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు అసలు మ్యాజిక్లోకి వద్దాం. స్కానర్ ఆ గీతలపై లైట్ వేసినప్పుడు ఏం జరుగుతుంది? చాలామంది ఏమనుకుంటారంటే ఆ స్కానర్ కేవలం నల్లటి గీతలను మాత్రమే స్కాన్ చేస్తుందని. కానీ అది తప్పు. నిజానికి స్కానర్ నల్ల గీతల మధ్య ఉన్న తెల్లటి ఖాళీ ప్రదేశాన్ని రీడ్ చేస్తుంది. దీని వెనుక ఉన్న ఫిజిక్స్ ఏమిటంటే లైట్ రిఫ్లెక్షన్, సెన్సర్, బైనరీ కోడ్, డేటాబేస్ లింక్ అనేవి ఉంటాయి. మొదటిగా లైట్ రిఫ్లెక్షన్. స్కానర్ నుంచి వచ్చే ఎరుపు రంగు లైట్ బార్కోడ్ మీద పడినప్పుడు తెల్లటి గీతలు ఎక్కువ వెలుతురును వెనక్కి ప్రతిబింబిస్తాయి. నల్లటి గీతలు వెలుతురును పీల్చుకుంటాయి. స్కానర్లో ఉండే ఒక సెన్సర్ తిరిగి వచ్చిన వెలుతురుని గుర్తిస్తుంది. తెల్లటి భాగం నుండి ఎక్కువ లైటు, నల్లటి భాగం నుండి తక్కువ లైటు రిఫ్లెక్ట్ అవ్వడాన్ని బట్టి అది ఒక సిగ్నల్ క్రియేట్ చేస్తుంది. ఈ సిగ్నల్ను స్కానర్ కంప్యూటర్ భాషలోకి అంటే 0 మరియు 1లుగా మారుస్తుంది. తెల్లటి భాగం 0గా, నల్లటి భాగం 1గా మారుతుంది. ఇలా జనరేట్ అయిన 12 అంకెల నెంబర్ను కంప్యూటర్ తన డేటాబేస్లోకి చెక్ చేస్తుంది. వెంటనే ఆ నెంబర్కు మ్యాచ్ అయిన ప్రోడక్ట్ పేరు, ధర స్క్రీన్ మీద కనిపిస్తాయి. అయితే బార్కోడ్లో ధర ఉందా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. చాలామంది బార్కోడ్లోని వస్తువు ధర సేవ్ అయి ఉంటుందని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. బార్కోడ్లో కేవలం ఆ ప్రోడక్ట్ యొక్క ఐడి నెంబర్ మాత్రమే ఉంటుంది. ధర అనేది సూపర్ మార్కెట్లోని కంప్యూటర్ సిస్టంలో సేవ్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ వస్తువు ధర మారితే వాళ్ళు కంప్యూటర్ డేటాబేస్లో మారిస్తే సరిపోతుంది. కొత్త బార్కోడ్ ప్రింట్ చేయవలసిన అవసరమే ఉండదు. చూసారా ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం సూపర్ మార్కెట్లో చూసే ఒక చిన్న బార్కోడ్ వెనుక లైట్ రిఫ్లెక్షన్ మరియు కంప్యూటర్ బైనరీ సిస్టమ్ ఎంత చక్కగా పనిచేస్తున్నాయో. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలను సులువుగా తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.